ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు బిగ్ మెసేజ్ పంపించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ పరోక్షంగా పాకిస్తాన్ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారతదేశ నీరు భారత కోసమే ప్రవహిస్తోంది, భారతదేశం కోసమే ఆగిపోతుంది, భారతదేశానికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు మోడీ. ఈ రోజుల్లో మీడియాలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో భారతదేశ హక్కుగా ఉన్న నీరు కూడా భారతదేశం బయటకు ప్రవహించేది. ఇప్పుడు భారత నీరు భారత ప్రయోజనాల కోసమే ప్రవహిస్తుంది, వినియోగించుకుంటుంది, భారతదేశ పురోగతికి ఉపయోగపడుతుందన్నారు ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. సింధు, దాని ఉపనదులు పాకిస్తాన్కి జీవనాడి లాంటి మొత్తం దేశంలో 80% ప్రజలకు ఈ జలాలే జీవనాధారం. ఇక భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కంగారు పడుతోంది. 1961లో వరల్డ్ బ్యాంక్ మధ్యత్వంతో జరిగిన ఇండస్ వాటర్ ట్రిటీలో భారత్ తనకు వచ్చిన వాటా కన్నా తక్కువ వాటాని ఉపయోగించుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో సింధు నది, దాని ఉపనదులపై భారత ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ గేట్లను భారత్ మూసేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేబినెట్ కమిటీ సెక్యూరిటీ సమావేశం తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇచ్చినంత కాలం ఈ ఒప్పందం నిలిపివేయబడుతుందని స్పష్టం.